వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కంట్లో చిన్న నలుసు పడితేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది మృదువుగా కదలాల్సిన కీళ్లలో ఉప్పుగడ్డల్లాంటి స్ఫటికాలు తయారై అవి సూదుల్లా పొడుస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఉన్నట్టుండి వాపు, లోపల నిప్పు రగులుతున్నట్టు మంట, సరిగ్గా ఇలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది గౌటి. అసలు గౌటి ఆర్థరైటిస్కి కారణాలేంటి? పాలి ఆర్థరైటిస్ లక్షణాలేంటి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకే ఇంటర్నేషనల్ వైద్యులు సుధారాణి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-106-86, మరో నెంబర్ 040-233-106-86. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయండి? ఆర్థరైటిస్ అంటేనే జాయింట్ పెయిన్స్ అండి. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పటి వరకు 100కి పైగా మనకి ఆర్థరైటిస్లో రకాలు అనేటివి ఉన్నాయి. కానీ చాలా కామన్గా మనం చూసే ఆర్థరైటిస్లో మాత్రం కొన్ని రకాలు ఉంటాయి. అవేంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదల, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే అదొక చర్మ సమస్య, దాని ద్వారా బోన్స్ చుట్టూ ఉండే లేయర్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. అలాగే గౌటీ ఆర్థరైటిస్ అంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి బ్లడ్లో పెరగడం వల్ల ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంది. తర్వాత పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్స్ అలాంటివి వచ్చి, చికెన్ గునియా అలాంటివి, సో ఇంకా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫీవర్స్ వచ్చిన వాళ్ళకి దాని తర్వాత కొద్ది రోజుల వరకు జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ లాగా ఉంటుందన్నమాట. ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్, జాయింట్స్లో స్వెల్లింగ్, జాయింట్ యొక్క మొబిలిటీ అనేది తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఇంకోటి పాలీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఒక 5 జాయింట్లకి మించి మల్టిపుల్ జాయింట్స్లో మనకి నొప్పులు అనేటివి వస్తున్నాయి, కీళ్ళు అనేటివి ఒక 5 జాయింట్ల కన్నా ఎక్కువ వస్తున్నాయి అని అంటే దాన్ని పాలీ ఆర్థరైటిస్ అంటారనమాట. అయితే దీనికి చాలా కారణాలు ఉంటాయి. మళ్ళీ ఈ పాలీ ఆర్థరైటిస్, ఈ జాయింట్ పెయిన్స్కి ఇది ఆస్టియో ఆర్థరైటిసా, రుమటైడ్ ఆర్థరైటిసా, ఎస్ఎల్ఈయా, ఇంకా అదర్ ఏమైనా సోరియాటిక్ ఆర్థరైటిసా అనేది మనం చూసుకోవాలి. సో అయితే ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే కామన్గా ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్ళ యొక్క అరుగుదల. ఇవి ఎక్కువ పెద్ద జాయింట్లో వస్తాయి. ఇవి ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళు చేసిన పనుల వలన ఎక్కువ నిలబడడం, నడవడం, డైలీ వేర్ అండ్ టేర్ అనే మన బాడీ వెయిట్ అంతా మనకి మెడ, నడుము, మోకాళ్ళు, అరిపాదాల మీద పడుతుంది. కాబట్టి ఎక్కువ శాతం ఈ అరుగుదల అనేది బిగ్ జాయింట్స్లో షోల్డర్స్, బ్యాక్, నెక్, నీ జాయింట్స్, హిప్ జాయింట్స్ ఇట్లా వస్తుందన్నమాట. సో ఇట్లా అరుగుదల అంటే ఏంటంటే ఎముకల మధ్యన ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం, ఆయిల్ లాంటి పదార్థం తగ్గిపోవడం అన్నట్టు. రోజుకి అది తగ్గుతూ ఉంటుంది. అది తగ్గుతూ ఉంటే లూబ్రికేషన్ అనేది తగ్గి జాయింట్ స్టిఫ్నెస్ ఏర్పడుతుంది, మూమెంట్ ఫ్రీగా ఉండదు. జాయింట్స్ చుట్టూ ఉండే కార్టిలేజ్ అనే పొర పల్చగా అవుతుంది, బోన్స్ ఒకదానితో ఒకటి రాపిడ్ ఏర్పడుతుంది, జాయింట్ స్పేస్ అంటే బొక్కల మధ్యన, ఎముకల మధ్యన ఉండే స్పేస్ తగ్గిపోతుంది. దీనివల్ల కూర్చొని లేసేటప్పుడు, మెట్లెక్కి దిగేటప్పుడు, కింద కూర్చొని లేవాలంటే, నడవాలంటే ఇబ్బంది అవుతుంది. సో దీనివల్ల ప్రాణహాని ఏం లేదు, కానీ జాయింట్ మాత్రం అరిగిపోతే నడవలేని స్థితికి వెళ్ళిపోతారు. దీనికి కూడా స్టేజెస్ ఉంటాయి. దీనికి హోమియో మెడిసిన్స్ ఉన్నాయి. వితౌట్ సర్జరీ మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ వీ కాలర్ ఫ్రమ్ వనపర్తి అండి. శంకర్ గారు. మేడం సార్ చెప్పండి సార్. మేడం యాక్చువల్గా నాకు మొన్న రీసెంట్గా 4 days బ్యాక్ గాలి బ్లాడర్లో స్టోన్ వచ్చింది మేడం. ఓకే అండి. అయితే దాని హోమియోపతిలో మాకేమైనా చికిత్స ఉంటుందా? అంటే మేము సర్జరీకి వెళ్ళాలి, లేదంటే నార్మల్గా తగ్గుతుందా? మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్ దానివల్ల? పెయిన్ వచ్చింది మేడం కంప్లీట్ గా, అంటే కదలకుండా ఇట్లా, అంటే ఇట్లా కదలడానికి కూడా అంటే బ్రీత్ కూడా తీసుకోవడానికి రాలేదు. ఓకే ఓకే. అప్పుడు చూపించాం మేడం, కర్నూలులో చూపించాము. అది ఎంత సైజ్ ఉందో మీకు ఏమైనా ఐడియా చెప్పగలరా? 3.2 అట్లా ఉంది అన్నారు మేడం. ఓకే సార్. అయితే ఫోన్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము సార్. కాకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్కి కోలీలిథియాసిస్ అంటారు, దీనికి ట్రీట్మెంట్ ఉంది, మందులు. నార్మల్గా ఏంటంటే సార్ కిడ్నీ స్టోన్స్ అయితే అవి బయటకు వచ్చే దారి ఉంటుంది, ఈజీగా విదిన్ 2 to 3 weeksలో అవి పడిపోవడము, అంటే 7 mm లోపు ఉంటే పడిపోవడము ఇలా ఉంటుంది. కానీ గాల్ స్టోన్స్కి ఏంటంటే కోలీలిథియాసిస్కి అవి బయటికి రావడానికి దారి ఉండదు, అది కరిగే అవకాశము ఉండాలి. అయితే ఏంటంటే సార్ స్టోన్స్ అనేవి చాలామందికి ఉంటాయి. అయితే అవి కొంతమందికి లైఫ్ లాంగ్ వాళ్ళు టెస్టులు చేపిస్తేనే బయటపడుతుంది, లేదంటే అవి అలాగే ఉండిపోతాయి. కొంతమందికి ఏంటంటే అవి బాగా సైజ్ పెరిగిపోయి అవి బైల్ డక్ట్లోకి పడిపోవడము, లేదంటే ఆ సైజ్ పెరిగిపోయి అవి బాగా పెయిన్ఫుల్ కండిషన్, లోపల ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడితే ఆ నొప్పి మామూలు నొప్పి ఉండదన్నమాట. మనం వామిటింగ్ చేసుకున్న మొత్తం ప్రొజెక్టైల్ వామిటింగ్ లాగా రావడం, బ్రీత్ తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడం, ఇమ్మీడియట్గా 24 hours సర్జరీకి వెళ్ళాలన్నట్లుగా అంత సివియర్గా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక అక్యూట్ ఎపిసోడ్ మీకు వచ్చి తగ్గింది కాబట్టి కొంచెం సైజు మీడియంగానే ఉంది, చిన్నగానే ఉంది కాబట్టి ఒకసారి మీ రిపోర్ట్స్ అయితే తీసుకురండి సార్. అది ఏ సైజులో ఉంది, అది ఏంటి, దానికి ఇంకేదైనా కారణాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ స్టోన్ దేనికి ఫామ్ అయింది అనేది చూసుకొని మందులు ఉన్నాయి, దానికి స్పెషాలిటీ మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని అయితే చెలిడోనియం, కార్డోస్మార్,
ఇట్లా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల మందులు ఉన్నాయి. అవి కొంచెం ఇంటర్నల్ మెడికేషన్స్ వాడుకుంటూ కొంచెం డైట్ కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే ఉన్న సైజ్ అనేది పెరగదు. ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ మనకు పెయిన్ రాకుండా అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది రాకుండా చేసుకోవచ్చు. కొంతవరకు సైజ్ తగ్గుతుంది. ఇది లేట్ చేస్తే సైజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. ఆర్థరైటిస్ సమస్యలను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే అవి ఇంకా తీవ్ర రూపం దాలుస్తూ ఇంకా సివియర్ కండిషన్స్లోకి వెళ్ళిపోతుంటాయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే చలికాలంలో ఎక్కువగా ఆర్థరైటిస్ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయండి, కంప్లైంట్స్ వస్తుంటాయి. ఎందుకు అలా జరుగుతుంటుంది? సో నార్మల్గా ఏ ఆర్థరైటిస్ అయినా పెయిన్స్ అనేటివి జాయింట్ పెయిన్స్ని ఆర్థరైటిస్ అంటాం. అయితే ఇందులో ఒక రకం కీళ్ళ వాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో మాత్రం ఎక్కువ వింటర్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడము, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది దీని ముఖ్య లక్షణం. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటిది ఏంటంటే రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉండడం, కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి ఎక్కువ జరిగి మన రోగ నిరోధక శక్తి కణాలు మన జాయింట్ల చుట్టూ ఉండే పొరలను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, ఇన్ఫ్లేమ్ చేస్తూ ఉంటాయి. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. ఎక్కువ చిన్న జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. చేతి వేలు, కాళ్ళ వేళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని జాయింట్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. అయితే నార్మల్గా వేరే ఆర్థరైటిస్లో ఏంటంటే అది ఏ జాయింట్ అరిగిందో ఆ జాయింట్ వరకే ఉంటుంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కీళ్ళ వాతంలో ఏంటంటే అది కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఒక్కటే కాకుండా అది మనం నెగ్లెక్ట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. జాయింట్ లొంకర్లు పోతాయి, డిఫార్మిటీస్ వస్తాయి. అలాగే మన బాడీలో ఉన్న ముఖ్యమైన ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ ఉండే పైపొరలలో వాపుకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. చాలామంది దీనికి చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు, స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు. అయినా కొంతమందికి రిలీఫ్ వస్తూ ఉంటుంది, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్కి ఏంటంటే మళ్ళీ అవి మందులు ఎక్కువ వాడడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడడము, లేదంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడం, సీరం క్రియాటినిన్ పెరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కీళ్ళవాతంలో ఎక్కువ లక్షణాలు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, ఒక 2-3 అవర్స్ వరకు అసలు లేవలేని పరిస్థితి, చేతులు ఫ్రీ మూమెంట్ అనేది ఉండదు, వాపులు ఉంటాయి, స్టిఫ్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. కొంతమంది అయితే బెడ్ రిడన్ అయిపోతూ ఉంటారు, నడవలేని స్థితి. కాంప్లికేషన్స్ వచ్చేసి కంటి యొక్క పైపొర వాపు, లేదంటే లంగ్స్ యొక్క పైపొర వాపు, గుండె యొక్క పైపొర వాపు, కిడ్నీల యొక్క పైపొరలో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడి వేరే ఇతర జబ్బులకు కూడా దారితీస్తుంది. కాబట్టి రుమటైడ్ ఆర్థరైటిస్లో కూడా మనకి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంది. అంటే ఆ పర్సన్ని బాగా స్టడీ చేయడం వల్ల ఆ వ్యాధి లక్షణాలు, మనిషి మానసిక తత్వము, దేనివల్ల వచ్చింది, మూల కారణం అవన్నీ తెలుసుకుని దాని ప్రకారంగా మందులు అనేవి కరెక్ట్గా ఇంటర్నల్ మెడిసిన్స్ యూస్ చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు రుమటైడ్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. సి రియాక్టివ్ ప్రోటీన్, ఇంకా ఏదైతే చెడు రక్తంలో ఉండే చెడు పదార్థాలు అవన్నీ కంట్రోల్లోకి వచ్చి మీరు వాడే ఇతర మెడిసిన్స్ని తగ్గించుకునే అవకాశం ఉంది. లైఫ్ లాంగ్ వాడకుండా చేసుకోవచ్చు. అనంతపూర్ నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి సర్దార్ గారు. సార్ మేడంతో మాట్లాడతాం సార్. మాట్లాడండి సార్ చెప్పండి. మేడం మాకు బ్యాక్ బోన్ ఆపరేషన్ అయింది మేడం. ఓకే సార్, ఎన్నాళ్ళ క్రితం? 2008లో స్టంట్ వేసినారు మేడం. మాకి ఓకే అండి. బ్యాక్ ఆపరేషన్ అయింది. బ్యాక్ బోన్ ఆపరేషన్ అయిన తర్వాత టాబ్లెట్లు స్టంట్ కు దానికి కలిపి 5-6 అట్లా రోజులు తింటా అంటే మేడం ఇది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందంట మేడం మాకి. అదే మీరు చెప్తుంటారు కదా కరెక్ట్ గా ఇది కీళ్ళు వాపు అప్పుడప్పుడు నెలకి 2 నెలలకి అట్లా ఎప్పుడన్నా కొద్దిగా కొంచెం ఇదైనప్పుడు కరెక్ట్ గా పాదం పెట్టాలి మేడం. కొద్దిగా స్లిప్ అయితే వాసేదిను ఒక వారం రోజులు చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం. ఓకే సార్, ఓకే. దీనికి సార్ వినండి, దీనికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది గౌట్కి, గౌటీ ఆర్థరైటిస్కి. అయితే గౌట్ అనేది ఏంటంటే రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ అనేది బాగా పెరిగిపోయి అది ఉప్పు గల్లల మాదిరిగా క్రిస్టల్స్ మాదిరిగా సన్న క్రిస్టల్స్ మాదిరిగా మారిపోయి అది జాయింట్ల చుట్టూ ఉండే పొరలలో పేరుకుపోయి ఆ లేయర్స్ అనేటివి వాపుకు గురయ్యి డ్యామేజ్ చేసి జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అవి ఒక్కొక్కసారి దాని పెయిన్ అనేది తట్టుకోలేము, కదలలేని పరిస్థితి ఉంటుంది. ఈ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువైన వాళ్ళకి, గౌట్ అనేది ఎక్కువైన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కాళ్ళకుండే బిగ్ టో దగ్గర, దాని కింద జాయింట్, యాంకిల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. టోఫై అనేది ఫామ్ అవుతాయి, అంటే ఒక బాగా ఎర్రటి బాల్ లాగా అయిపోతుంది అనమాట జాయింట్ అనేది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు. అయితే ఇది ముఖ్యంగా ఈ గౌట్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ చాలామంది లైఫ్ లాంగ్ మెడికేషన్ మీద ఉంటారు. కానీ మెడికేషన్ తీసుకున్న మీరు తినకూడని వస్తువులు తింటే అవి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఎందుకంటే హై ప్యూరిన్ ఉండే ఫుడ్, హై ప్రోటీన్, హై ప్యూరిన్ ఉండే ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి, ఇంకా కొన్ని ఇతర జబ్బులకు వాడే మందుల వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువైతుంటుంది. మెటబాలిక్ డిజార్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. కొంతమందికి జెనెటిక్గా కూడా ఉంటుంది అనమాట. అయితే ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మాంసాహారము, తర్వాత కూల్ డ్రింక్లు, తర్వాత ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇవి కొంచెం అవాయిడ్ చేస్తూ ఎక్కువ శాతం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, తర్వాత పండ్లు ఎక్కువ తినాలన్నమాట. సో ఎక్కువ గట్టి పప్పు కానీ, పన్నీర్ కానీ ఇట్లాంటివి హై ప్రోటీన్
మాంసాహారం హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటే నెక్స్ట్ డేనే మీకు గౌట్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మ్యాక్సిమం ఇవైతే మనకి బిగ్ టో దగ్గర పెయిన్ రావడం, యాంకిల్ పెయిన్ రావడం ఉంటుంది. కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఈ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే అది కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావచ్చు, లేదంటే కంప్లీట్ కిడ్నీ డ్యామేజ్ కూడా కావచ్చు అనమాట. కాబట్టి అది ఏ లెవెల్లో ఉంది, అది దాని డ్యామేజ్ బాడీలో ఎంత ఉందని తెలుసుకొని దాని ప్రకారంగా మందులు రెగ్యులర్గా వాడితే ఈ యూరిక్ యాసిడ్ అనేది ఆ నిల్వలు బ్లడ్లో తగ్గి మీకు పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో గౌటీ ఆర్థరైటిస్ ఎవరికున్నా జస్ట్ మెడిసిన్స్ వాడండి, అది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. తెనాల నుంచి రామాంజనేయులు గారు ఉన్నారండి. చెప్పండి రామాంజనేయులు గారు. నమస్తే మ్యామ్. సార్ నమస్కారం సార్. నాకు రొమటాయిడ్స్ ఆర్థరైటిస్ అమ్మా. సార్ ఎన్నాళ్ళ నుంచి? నమస్తే అమ్మా, నేను తెనాల నుంచి మాట్లాడుతున్నాను. సరే సార్ చెప్పండి, ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? నాకు ఒక 6 months నుంచి ఉందమ్మా. ఏమైతుంది సార్ మీకు? బాగా జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకేమైతుంది సార్? జాయింట్ పెయిన్స్ బాగా వస్తున్నాయమ్మా. ఓకే సార్. మన భుజాల్లో, మన ఇక్కడ చేతి జాయింట్ అక్కడ జాయింట్ అక్కడ వస్తుంది, మోకాళ్ళు మొత్తం వస్తుందమ్మా. అన్ని జాయింట్లా సార్? అన్ని జాయింట్లు అప్పుడు ఒకసారి ఒకవైపు అట్లా వస్తుంది. ఓకే సార్. ఓకే, అయితే ఏజ్ ఎంత సార్ మీకు? నాకు ఒక 45 ఉంటుందమ్మా. సరే సార్, ఆందోళన పడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు అన్నిటికీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్. కాకపోతే ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్లో ఇంకా రకాలు అనేటివి ఉంటాయి. ఈ రుమటాయిడ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ చల్లదనానికి ఎక్కువ ఉంటుంది, ఎండాకాలంలో కొంచెం తక్కువే ఉంటుంది. కానీ కొంతమందికి ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళకి ఎండ చలి అని ఏమి ఉండదు. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, ఆల్ జాయింట్ పెయిన్స్ ఉంటుంది, చిన్న జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. స్టిఫ్నెస్, పెయిన్, రెడ్నెస్, వాపు, నొప్పి ఇవి ఉంటే కొంతమందికి ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. అయితే కొంతమంది కరెక్ట్గా కేర్ తీసుకోకపోతే ఏ జాయింట్ అయితే పెయిన్ వస్తుందో ఆ జాయింట్ వంకర్లు కూడా పోయే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో వీలైతే ఒకసారి మీ రిపోర్ట్లన్నీ మాకు పంపించండి. మీరు రాగలిగితే రండి, లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్, ఫోన్ కన్సల్టేషన్ తీసుకోండి. మందులు వాడుకుంటే ఇది జీవితాంతం మందులు వాడే అవసరం లేకుండా మీ ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అవుతాయి. రక్తంలో ఉండే చెడు పదార్థాలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించిన చెడు పదార్థాలు ఏవైతే ఉంటాయి, రుమటాయిడ్ ఫ్యాక్టర్, సి రియాక్టివ్ ప్రోటీన్, సిసిపి, యాంటీ సిసిపి, ఇలాంటివన్నీ కూడా ఈఎస్ఆర్ తగ్గే అవకాశం ఉంటుంది సార్. అండ్ వంశపారంపర్యంగా ఈ ఆర్థరైటిస్ అనేటువంటిది వచ్చే ప్రమాదం ఉంటుందా? అండ్ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఈ ఆర్థరైటిస్ వస్తుంటుంది పురుషులతో పోలిస్తే అంటుంటారండి, దీని గురించి చెప్తారు. ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదండి. ఆ కీళ్ళ అరుగుదల అనేది ఎవరికైనా రావచ్చు, రుమటాయిడ్ కీళ్ళ వాతం కూడా ఎవరికైనా రావచ్చు, జెండర్తో సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే కొంత ఆల్రెడీ బ్లడ్ రిలేషన్స్లో పేరెంట్స్కి కానీ ఇంకా బ్లడ్ రిలేషన్స్లో ఆల్రెడీ కీళ్ళ వాతాలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఆ లక్షణాలు కనుక మీకు 3 నుంచి 6 వారాలకు మించి ఏదైనా ఒక జాయింట్ కానీ 3, 4, 5 జాయింట్స్ కానీ మీకు పెయిన్ వస్తుంది, వాపు వస్తుంది, స్టిఫ్నెస్ ఉంది, మూమెంట్ సరిగా రావట్లేదు, జ్వరం వస్తున్నట్టుగా ఉందంటే డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా. ఎందుకంటే కొంతమందికి జువెనైల్ ఆర్థరైటిస్ అంటే చిన్న పిల్లలలో కూడా ఈ ఆర్థరైటిస్ అనేది ఉంటుందన్నమాట. అన్ని ఆల్ జాయింట్స్ బాగా సోలెన్ అయిపోయి వాళ్ళు లేవలేని స్థితి, చూడలేని పరిస్థితి ఉంటుందన్నమాట. దాన్ని జువెనైల్ ఆర్థరైటిస్ అంటారు. అయితే ఇది కొంతవరకు జెనెటిక్గా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఆ అరుగుదలకైనా, కీళ్ళ వాతానికైనా, చిన్నపిల్లలలో వచ్చే ఆర్థరైటిస్కైనా, గౌట్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ అయినా, సోరియాసిస్ అనే చర్మ సమస్య వల్ల వచ్చే ఆర్థరైటిస్ అయినా, లేదంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ అయినా, అన్నిటికీ వాటి స్టేజెస్ని బట్టి వాటి లక్షణాలను బట్టి మందులు ఉన్నాయండి. ఈ ఇంటర్నల్ మెడికేషన్స్ వల్ల మీకు న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, పత్యాలు అనేటివి లేకుండా మందులతోనే మీకు అవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. రక్తంలో కూడా ఆ వాల్యూస్ అనేటివి నార్మల్లోకి వచ్చేసి లైఫ్ లాంగ్ వాడకుండా చేసుకోవచ్చు మందులు. పర్మనెంట్గా కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. విజయవాడ నుంచి కాలర్ ఉన్నారండి, రవీంద్ర గారు చెప్పండి. హలో సార్ చెప్పండి. నమస్తే అండి సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం గారు, నాకు 15 రోజులు 20 రోజుల నుంచి మేడం గారు నాకు కొంచెం బ్యాక్ మామూలుగా లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ నరం అరిగిందని నేను ఎక్స్రేలు తీసాను, స్కానింగ్లు తీపిచ్చానండి, మామూలుగా సిటీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. ఏమని చెప్పారు సార్? కొంచెం బ్యాక్ సైడ్ రెక్క పక్క అంటే అరిగిందని చెప్పారండి. ఓకే సార్. అడిగితే అది వాడుతున్నాను, తగ్గుతుంది కానీ కొంచెం నొప్పి వస్తుందండి వెనక పక్క, బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్. అంటే తొంటి భాగంలోనే సార్? ఇక్కడ చేతుల భాగమా, తొంటి భాగమా? ఈపి వెనకండి, ఈపి సైడ్ వెనక మాల రెక్క పక్కనే. ఓకే ఓకే, జబ్బల దగ్గర. పక్కంటే
అదే ఓకే ఓకే. అదండి, అందువల్ల అది కొంచెం నొప్పిగా ఉంటుంది. ఏజ్ ఎంత సార్? అదే అదండి. ఏజ్ ఎంత సార్? 45 మేడం గారు. సరే సార్, దీనికి ట్రీట్మెంట్ ఉందండి. జస్ట్ మందులతోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు ట్రీట్మెంట్ ఉంది. కొన్ని ఎక్సర్సైజులు కూడా చేసుకోవాలి. దానికి ఏంటంటే సార్, మనం డైలీ మనం చేసే పనుల ఎఫెక్ట్ వల్ల, ఎన్నో రోజుల నుంచి మనం చేసే పనుల ఎఫెక్ట్ వల్ల, అంటే ఎక్కువ వెన్నుపూసలు లేదంటే బ్యాక్ బోన్స్, జబ్బలు ఇవి ఎందుకు అరుగుతాయి అంటే మనం చేసే పనులను బట్టి. అంటే ఎక్కువ కంటిన్యూస్ ఒకటే ప్లేస్లో కూర్చోవడం, లేదంటే నిలబడడం, లాంగ్ జర్నీస్, బరువులు ఎత్తడము, లేదంటే మీరు తీసుకునే ఫుడ్ చాలా కాలంగా సరిగా లేకపోవడం, న్యూట్రిషన్స్ లేకపోవడం, కాల్షియం లేకపోవడం, విటమిన్ డి లేకపోవడం వల్ల కూడా కంటిన్యూస్గా మీకు బ్యాక్లో ఏదైనా ప్రెషర్ పడ్డా కూడా బోన్స్ అనేటివి అరుగుతాయి. అయితే ఏ బోన్ అరిగినా ఆ బోన్ వరకే పెయిన్ ఉంటుంది. కానీ ఈ స్పైన్ అనేది అరుగుతాయి, అంటే వెన్నుపూస అనేది అరిగితే మాత్రం అక్కడ ఉండే నరాలకు కూడా ఎఫెక్ట్ అయ్యి, ఏ నరం ఎఫెక్ట్ అవుతుందో ఆ నరం ఎక్కడికి పోతుందో అక్కడంతా కూడా నొప్పి, తిమ్మిరి మంట, ముద్దుబారుడు లాంటివి ఉంటాయి ఆ లక్షణాలు. అయితే మీకు స్కాపులా అనేది అరిగిందా, లేదంటే సర్వైకల్ స్పాండైలోసిసా, లేదంటే బ్యాక్ ఏమైనా డిస్క్ ప్రాబ్లం అనేది క్లారిటీ కరెక్ట్గా మనం మూల కారణం ఏంటి అని తెలుసుకుంటే దాన్ని బట్టి కొన్ని మందులు వాడుకుంటూ, కొన్ని చేయకూడని పనులు అవాయిడ్ చేసి, కొన్ని ఎక్సర్సైజులు చేసుకుంటే మీ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అవుతుంది సార్. ఇది ఏ నొప్పి అయినా, ఏ జాయింట్ పెయిన్స్ అయినా స్టార్టింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్స్ తీసుకుంటే తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది. అది పర్మనెంట్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఈ ఉన్న ఇబ్బందికి, ఈ ఎడమ దిక్కు మీకు వెన్నుపూస దగ్గర, బ్యాక్ దగ్గర పెయిన్ వస్తుంది అంటున్నారు కాబట్టి బరువులు ఎత్తకండి. కంటిన్యూ గంటల కొద్దీ ఒకటే ప్లేస్లో కూర్చొని ఉండకండి. బ్యాక్ సపోర్ట్తో కూర్చుంటే తర్వాత కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయండి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోండి. సో ఒకసారి కాల్షియం, విటమిన్ డి టెస్ట్ కూడా చేయించుకోండి. సో ఇవన్నీ చేసుకుంటూ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్ కొద్ది నెలల పాటు యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది సార్. అండ్ విశాఖపట్నం నుంచి కాలర్ ఉన్నారండి, నరసింహులు గారు. నరసింహులు గారు సార్ చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య గురించి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. మేడం నేను 2011లో మేడం హోమియోపతి ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ చేయించుకోను మేడం. ఏం ప్రాబ్లం ఉంది సార్? ఇప్పుడు కీళ్ళవాతం మేడం, కీళ్ళవాతం. కీళ్ళవాతం, ఓకే. ఇప్పుడు హాస్పిటల్ తీసుకున్న ట్రీట్మెంట్ తగ్గిపోయింది మేడం. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది మేడం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? అదే 2-3 నెలలు అవుతుంది మేడం. మరి రక్త పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా సార్? అన్ని చేయించుకోండి మేడం, అన్ని నార్మల్ గా ఉంటున్నారు మేడం. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయా? అవును మేడం. ఓకే, సరే సార్, నేను చెప్తాను వినండి. అయితే ఒకసారి కంపల్సరీ కలవాలి సార్ మీరు, ఆ రిపోర్ట్స్ తీసుకొని రండి. అంటే ఆల్రెడీ రుమటైడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయినాక మ్యాక్సిమం మళ్ళీ రావు. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటేనే ఆటోఇమ్యూన్ డిజార్డర్, అంటే రోగనిరోధక శక్తి మనకి ఎప్పుడైతే తగ్గుతుందో ఇలాంటివి బయటకు వస్తాయి అనమాట, జాయింట్ పెయిన్స్ లాంటివి బయటకు వస్తాయి. మరి మీరు రిపోర్ట్లు అన్నీ నార్మల్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి దానికి ఇంకా వేరే కారణం ఏమైనా ఉంటుండొచ్చు. అంటే ఏమైనా కాల్షియం తగ్గిపోవడము, విటమిన్ డి తగ్గిపోవడము, లేదంటే మీరు చేసే వృత్తిలో ఎక్కువ స్ట్రెయిన్ పడడము, లేదంటే ఇంకా ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా, రక్తహీనతన, కీళ్ళవాతమా, కీళ్ళ అరుగుదలనా, లేదంటే ఆర్థరాలజీ, అంటే అక్కడ డ్యామేజ్ ఏం లేకపోయినా కూడా పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి కొంతమందికి, కీళ్ళు కండరాల నొప్పులు. సో వీటన్నిటికీ క్లారిటీ కోసం మీరు ఒకసారి వీలైతే మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడున్నా ఫస్ట్ వెళ్ళి కలవండి, ఎగ్జామినేషన్ చేయించుకోండి, రిపోర్ట్లు చూపించండి. అది ఒక ప్రాబ్లం ఏంటో మనం కరెక్ట్గా తెలుసుకొని దాని ప్రకారం మందులు వాడుకుంటూ, ఒకవేళ కీళ్ళవాతం లేదు అన్నట్లయితే కొద్ది జస్ట్ విదిన్ ఫ్యూ వీక్స్ 2 months లోపల మీకు నార్మల్ అయిపోతుంది. వీలైతే వెళ్ళండి సార్. సో ఏమైనా తింటే మీకు పెయిన్ ఎక్కువైతుందంటే అవి కొంచెం అవాయిడ్ చేయండి. పథ్యాలు అయితే హోమియోపతిలో ఏమీ లేవు, కానీ మీకు ఏమైనా తినడం వలన, లేదంటే ఏదైనా పని చేయడం వలన పెయిన్ ఎక్కువైతుందంటే అవి కొంచెం అవాయిడ్ చేయండి. వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి, వెంకటేశం గారు. చెప్పండి. హలో చెప్పండి వెంకటేశం గారు. అవును సార్, నాకు కిడ్నీ ఒకటి లేదు, ఒకటి కిడ్నీ తీసేసారు. ఓకే అండి. అయితే కిడ్నీ తీసేసారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నడిస్తే అల్సా వస్తుంది, ఫుడ్ ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్లా ఏంటి? నడిస్తే అల్సట్ వస్తుందా? అల్సా వస్తుంది. ఇంకో కిడ్నీ ఫంక్షనింగ్ మంచిగానే ఉందా సార్? మంచిగా ఉంది. ఏమైనా ఇతర జబ్బులు ఉన్నాయా? మొన్నటి వరకు మంచిగానే ఉన్నది, చెట్ల మందు వాడుతున్నాం మేడం. ఓకే సార్, అయితే డాక్టర్లు ఇచ్చే మెడిసిన్సే యూజ్ చేయాలి సార్. డాక్టర్లు కాకుండా మీరు వేరే వాళ్ళ దగ్గర మందులు వాడితే దానికి అది ఎందుకు ఇస్తున్నారో అర్థం కాదు, దేనికి పనిచేస్తుందో అర్థం కాదు, దానికి విరుగుడు ఏంటో మనకు తెలియదు. కాబట్టి కంపల్సరీ డాక్టర్ ఇచ్చే మందులే తీసుకోవాలి. అయితే మీకు ఆయాసం అనేది
చాలా కారణాల వల్ల ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లంలో ఉండొచ్చు, గుండెకి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, లంగ్స్కి సంబంధించిన సమస్యలలో ఉండొచ్చు, లేదంటే జస్ట్ నీరసంలో కూడా ఉండొచ్చు అనమాట. సో కారణం ఏంటో కరెక్ట్గా ఆయాసం అనేది మీకు లక్షణం, కానీ లోపల ఏదో వేరే ప్రాబ్లం ఉంది. సో మీరు అలా డాక్టర్ కాకుండా వేరే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకోకండి. మీ దగ్గర ఇంతకుముందు మీ కిడ్నీ ఆపరేషన్ అయింది అంటున్నారు కదా, అది డిశ్చార్జ్ సమ్మరీ అది తీసుకొని రండి సార్. మేము కొన్ని ఎగ్జామినేషన్స్ చేసి, అవసరమైతే కొన్ని పరీక్షలు చేసి, ఆయాసం ఎందుకు వస్తుందో మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే అన్నిటికీ మనకు మందులు అవైలబుల్గా ఉన్నాయి. మందులు రెగ్యులర్గా వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా, పథ్యం లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వీలైతే ఒకసారి రండి సార్. చాలామంది ఏంటంటే సర్జరీస్ చేసుకున్నప్పటికీ కూడా ఏంటంటే కాంప్లికేషన్స్ వచ్చి మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి వారికి హోమియోపతిలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయండి? అయితే జాయింట్ పెయిన్స్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఆ జాయింట్ని ఆపరేషన్ చేయించుకుంటే ఇంకా అది ప్రాబ్లం 100% సాల్వ్ అనుకుంటారు. కానీ అన్ని రకాల జాయింట్ పెయిన్స్కి ఆపరేషనే ఫైనల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మల్టిపుల్ జాయింట్స్ ఆల్ ఓవర్ బాడీలో వస్తాయి. ఏ జాయింట్ కానీ మీరు ఆపరేషన్ చేయించుకుంటారు, ఎందుకు చేయించుకుంటారు? ఇంకోటి ఆస్టియో ఆర్థరైటిస్లో అరుగుదలలో మీరు ఒకటి చేయించుకుంటారు, కానీ వేరే బోన్ అరుగుతే ఎన్ని బోన్స్ అని అరుగుదలకు చేయించుకుంటారు. అయితే అది ఎప్పుడు మనం ఆపరేషన్కి వెళ్ళాలి అంటే కంప్లీట్గా మనం బెడ్ రిడన్ అయిపోతున్నాము, లేదంటే మూమెంట్ కంప్లీట్గా రిస్ట్రిక్షన్ అవుతుంది అని అంటే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. కానీ మీకు స్టార్టింగ్ స్టేజెస్లోనే మీకు జాయింట్ పెయిన్ జస్ట్ స్టిఫ్నెస్ ఉంది, కొంత నడవగలుగుతున్నారు కానీ మూమెంట్ సరిగా రావట్లేదు అంటే డెఫినెట్గా వితౌట్ సర్జరీయే మనకి ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి కానీ, రుమటాయిడ్కి కానీ, సొరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, చికెన్ గునియా లాంటివి, ఇలాంటి వాటన్నిటికీ మందులతోనే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే వెన్నుపూస అరుగుదల, సర్వైకల్ స్పాండైలోసిస్, లుంబార్ స్పాండైలోసిస్కి, ఇంకా డిస్క్ ప్రాబ్లమ్స్కి, సియాటికాకి, వీటన్నిటికీ కూడా మెడిసిన్స్ ఉన్నాయి. అయితే ఆర్థరైటిస్ ఒకటే కాదు, ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లంలో, ఎస్ఎల్ఈ అనే ప్రాబ్లంలో కూడా జాయింట్ పెయిన్స్ కొంతమందికి ఉంటాయన్నమాట. సో అలాంటి వాటికి కూడా వితౌట్ సర్జరీ మనకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఏ స్టేజ్కి తగ్గట్టు ఆ లక్షణాలను బట్టి ఉంటాయి. సో డైరెక్ట్ మీరు సర్జరీకి వెళ్ళకుండా ఫస్ట్ హోమియో ట్రై చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కాబట్టి కొద్ది నెలల పాటు మేము చెప్పినవి చేసుకుంటూ మందులు వాడుకుంటే మీకు చాలా మటుకు మందులతోనే క్యూర్ అయిపోతుంది. అండ్ హ్యాపీ టు హియర్ అండి. హోమియోకే ఇంటర్నేషనల్ 35th యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా యూర్ ఆఫరింగ్ సమ్ వెరీ గుడ్ ప్యాకేజెస్. వాట్ ఆర్ ద ప్యాకేజెస్ హోమియోకే ఇంటర్నేషనల్ ఈస్ ఆఫరింగ్ అండి? అంటే వేరియస్ డిసీజెస్ తోటి, అంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మొండి వ్యాధులు, ఇతర అన్ని వాడి ఫెయిల్ అయిపోయి అలా వస్తూ ఉంటారు, క్రానిక్ డిసీజెస్ తోటి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ తీసుకుంటారు కాబట్టి మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫర్ ఏంటంటే మీరు కంప్లీట్ ట్రీట్మెంట్ ఎన్ని మంత్స్కి తీసుకున్నా కూడా మీరు హాఫ్ పేమెంటే చేయొచ్చు అనమాట. అలా హాఫ్ పేమెంట్ చేస్తే మీకు సేమ్ మెడికేషన్ క్వాలిటీ ఏం తగ్గదు. సో మంచి క్వాలిటీ జర్మన్ మెడిసిన్స్ అనేటివి ఫుల్ ట్రీట్మెంట్ అనేది మీరు హాఫ్ అమౌంట్లో ట్రీట్మెంట్ మొత్తం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ఆఫర్ని మీరు యూస్ చేసుకోండి. Thank you so much and we wish you for long journey అండి. 35 years is not a small amount of time. Thank you for your contribution. Yeah. Thank you for that. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. Stay tuned.